హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వెన్న ముద్ద తీయడం సులభమైన పద్ధతి చూడండి ఎలా తీసాను. ఫస్ట్ వెన్న ముద్ద తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టాను. తీసి ఒక డేషాలో వేసాను. మళ్ళీ రెండో టిప్పు, ఫస్ట్ టిప్ అయిపోయింది, మళ్ళీ రెండో టిప్పు వేసాను. మిక్సీ పట్టి నీళ్ళు పోయాలా మునిగేంత వరకు వెన్న ముద్ద. నీళ్ళు పోసి తర్వాత మిక్సీ పట్టాలి. ఎలా వచ్చిందో మెత్తగా అయింది. కొంచెం మారిన తర్వాత ముద్దలాగా వస్తుంది. ముద్ద తీసి ఒక ప్లేట్లో పెట్టాలి. రెండు నెలలది ఉండేది వెన్న అంతా మిగడంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మంత్కి 2 మంత్కి ఇట్లా వెన్న చేసుకుంటా. ఇంట్లో వెన్న కొనే పని లేదండి, ఇంట్లోనే తయారు చేసుకుంటా. నేను పాలు బయట వేయించుకుంటానండి, పాల ప్యాకెట్లు కాకుండా వేయించుకుంటా. మంచి పాలు, ఆ పాలల్లోనే ఎక్కువ మనకు మీగడ వస్తుంది. ఆ మీగడంతా 2 మంత్కి తీసి పక్కన పెట్టేసుకుంటా. చూడండి ఎంత ముద్ద వచ్చిందో, 2 మంత్ది, 2 నెలలది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఇంట్లో చేసుకుంటే. బయట కొనేదానికన్నా మనం ఇంట్లో సులభంగా ఇలా చేసుకోవచ్చు. వెన్నను దోశలేకి కానీ, ఇడ్లీలేకి కానీ, అన్నంలోకి, పప్పులోకి బాగుంటుంది చాలా. ఇదంతా వచ్చిన తర్వాత నీళ్ళన్నీ కాచి ఒక డబ్బాలో పెట్టుకుంటా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటా. అయిపోయేంత వరకు వాడుకుంటూ ఉంటా. మళ్ళీ మంత్కి మళ్ళీ రెడీ చేసుకుంటా ఇలాగానే అయిపోయినప్పుడల్లా. ఇది చాలా చాలా బాగుంటుందండి మనకు టేస్ట్గా.